హై వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్స్ అట్ 12 noon. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే హాఫ్ అన్ అవర్ బాకి ఇప్పటికీ మార్కెట్స్ చూసుకున్నట్టయితే స్లైట్లీ కరెక్ట్ అవుతూ ఉండడం అనేది చూస్తున్నాము. ఇక ముఖ్యంగా నిఫ్టీ చూసినట్టయితే 10,200 ఆ లెవెల్ని కూడా బ్రేక్ చేసి దాని బిలో ఒక 5 points to 10 points మధ్య కరెక్షన్ అనేది చూస్తున్నాం అనుకోవచ్చు. నిఫ్టీ 70 points పాజిటివ్గా 10,195 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 252 points పాజిటివ్గా 33,249 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ 183 points పాజిటివ్గా 24,351 వద్ద ట్రేడ్ అవుతుండగా ప్రజెంట్ చూసుకున్నట్టయితే మీడియం స్మాల్ క్యాప్ స్టాక్స్ మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో అవుట్ పర్ఫార్మింగ్ ట్రెండ్ అనేది కొనసాగుతూ ఉండడం చూస్తున్నాము. ఇక అడ్వాన్సెస్ 1,255, డిక్లైన్సెస్ 395గా ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక నిఫ్టీ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూస్తే భారతీ ఎయిర్టెల్ 3.45%, అల్ట్రాటెక్ సిమెంట్ 2.30%, ఎన్టీపీసీ 2.28%, యాక్సిస్ బ్యాంక్ 1.75% అండ్ బీపీసీఎల్ 1.5% చొప్పున ప్రజెంట్ పాజిటివ్ వేస్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక నిఫ్టీ లూజర్స్ చూస్తే ఐషియా మోటార్స్ 1.45%, టెక్ మహీంద్రా 1%, భారతీ ఇన్ఫర్టెల్ 0.91%, అదానీ పోర్ట్స్ 0.5% అండ్ హీరో మోటోకార్ప్ 0.5% చొప్పున ప్రజెంట్ డౌన్ సైడ్ బయాస్తో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక కమోడిటీస్ చూస్తే గోల్డ్ 0.01% పాజిటివ్ వేస్లో 30,264 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 0.12% పాజిటివ్ ధోరణితో 38,260 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక క్రూడ్ ఆయిల్ 0.05% నెగిటివ్ వేస్లో 4,157 వద్ద ట్రేడ్ అవుతుండగా న్యాచురల్ గ్యాస్ 0.23% నెగిటివ్ సైడ్తో 174 వద్ద ప్రజెంట్ ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇక బీఎస్సీ మిడిల్ స్మాల్ క్యాప్ లూజర్స్ కనుక చూసినట్టయితే టొరెంట్ ఫార్మా 0.97%, ఆర్బీఎల్ బ్యాంక్ 0.70%, రామ్కో సిమెంట్స్ 0.69%, పేజ్ ఇండస్ట్రీస్ 0.5% అండ్ యునైటెడ్ బ్యాంక్ 0.46% చొప్పున ప్రజెంట్ డౌన్ సైడ్ మొమెంటంలో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్ చూస్తే భూషణ్ స్టీల్ 2.28%, పీవీఆర్ 2.23%, శ్రీ పుష్కర్ 2.19%, డీబీ రియాలిటీ 2% అండ్ సీజీ పవర్ 1.5% పైగానే ప్రజెంట్ నెగిటివ్ సైడ్ మొమెంటంలో ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఇక ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్ నుంచి మిడ్ సెషన్ మార్కెట్స్ ట్రెండ్పై విశ్లేషణ ఇచ్చేందుకు కూడా ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే వ్యూయర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9959955117 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. సో మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ ఈరోజు గ్యాప్ అప్ ఓపెనింగ్ ట్రెండ్ తర్వాత అదే అప్ ట్రెండ్ని కొనసాగిస్తూ ట్రేడ్ అవుతూ ఉండడం చూస్తున్నాం. జస్ట్ ఒక 10 to 15 minutes బ్యాక్ చూసుకున్నట్టయితే మార్కెట్స్లో ఒక 10-15 points మధ్య కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాం. బట్ స్టిల్ ఆన్ ద నోట్ మార్కెట్స్ అప్ ట్రెండ్లోనే అప్ ట్రెండ్ని కొనసాగిస్తూ ట్రేడ్ అవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవాళ మార్నింగ్ నుంచి మిడ్ సెషన్ వరకు ఉన్న మార్కెట్స్ ట్రెండ్పై ఓవరాల్గా విశ్లేషణ ఏంటారు? సో నిన్న చెప్పుకున్నట్టుగా 10,120 దగ్గర 200 డిఎంఏ ఉంది. అక్కడ నుంచి దాన్ని స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తూ బుల్స్ దాన్ని పైకి హోల్డ్ చేయడానికి పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే నిన్న పాజిటివ్గా క్లోజ్ అవ్వడం. ఈరోజు చార్ట్ ప్యాటర్న్ కనుక గమనిస్తే కొంచెం గ్యాప్ ఓపెనింగ్ అయ్యి ఆ గ్యాప్ని ఫిలప్ చేయకుండా దానిపైనే ట్రేడ్ అవ్వడం కూడా చూడొచ్చు. సో నిన్న చెప్పినట్టు 10,120 నుంచి దాదాపు 10,220 వరకు ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది. సో ఆ టార్గెట్ని ఈరోజు అచీవ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ ట్రెండ్ మాత్రం ఇంకా షార్ట్ టైంలో అప్ సైడే ఉందని చెప్పొచ్చు. సో ఈరోజు గ్యాప్ లెవెల్కి దగ్గరలో ఉంది కాబట్టి ఒకసారి ఆ గ్యాప్ని టెస్ట్ చేసి మళ్ళీ ఒకసారి బౌన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్ ట్రెండ్ మాత్రం షార్ట్ టైంలో అప్ సైడ్ కనిపిస్తుంది కాబట్టి మళ్ళీ మనకు నెగిటివ్ ఇండికేషన్ వచ్చే వరకు బై అండ్ డిప్స్ గానే చెప్పొచ్చు మార్కెట్ని. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే డేలో అంటే మన గ్యాప్ ఎక్కడైతే బిగిన్ అయిందో ఆ లెవెల్కి దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈరోజు సెకండ్ హాఫ్లో కొద్దిగా షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. సో 24,500 24,600 ఆ జోన్ వరకు ఒక మైనర్ బౌన్స్ వచ్చే అవకాశం ఉంది. సో షార్ట్ టైం కోసం బయింగ్ చేయాలనుకునే వాళ్ళు 4 to 5% ప్రాఫిట్ టార్గెట్ కొరకు మెటల్ స్టాక్స్లో కానీ కొన్ని సెలెక్టివ్ బ్యాంక్ స్టాక్స్లో కానీ బయింగ్ దిగొచ్చు. సో అది 1 to 3 days హోల్డింగ్ పీరియడ్ కొరకు ఫ్యూచర్స్లో బై పొజిషన్ తీసుకోవచ్చు. సో ఆ బౌన్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోవడం బాగుంటుంది. సో వోలటిలిటీ ఇండెక్స్ కనుక గమనిస్తే ఈరోజు దాదాపు ఒక 4% వరకు డిప్ రావడం చూసాం. కాబట్టి సో మార్కెట్లో ఎలాంటి టెన్షన్ అన్నది లేనట్టుగా కనిపిస్తుంది. కాబట్టి మనకు సెకండ్ హాఫ్లో మళ్ళీ ఒక ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. సో ఈరోజు ఓపెనింగ్ హై నుంచి కనుక గమనిస్తే దాదాపు ఒక 40 points వరకు డిప్ రావడం చూసాం. సో ఇంతకన్నా ఎక్కువ డిప్ వచ్చే అవకాశం అయితే ప్రజెంట్ టెక్నికల్గా కనిపించట్లేదు. సో
ఫ్రెష్గా బై చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ నిఫ్టీ ఫ్యూచర్స్లో కానీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో కానీ బయింగ్కి దిగచ్చు. మళ్ళీ 10,295 అండ్ 10,300 టార్గెట్ కొరకు బై చేసుకోవచ్చు, అది షార్ట్ టర్మ్ కోసం. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా మార్కెట్స్ ఈ టైంలో మీరు ఎలాంటి స్టాక్ రికమెండేషన్స్ ఇస్తారు, ఎనీ ట్రేడింగ్ రికమెండేషన్స్? సో ముఖ్యంగా కొన్ని మెటల్ స్టాక్స్ కీలకమైన సపోర్ట్కి దగ్గరలో ట్రేడ్ అవుతున్నాయి. అవి దాన్ని హోల్డ్ చేసి దానిపైన ట్రేడ్ అవుతాం గమనిస్తే ఇంకా కొద్దిగా షార్ట్ టైంలో దాంట్లో బౌన్స్ వచ్చే అవకాశం ఉంది. దాంట్లో హిండాల్కో ఒకటి. హిండాల్కోని దాదాపు ప్రజెంట్ రేట్లో అంటే 217 దగ్గర బై చేసుకోవచ్చు. దాని టార్గెట్ వచ్చేసి 228, 230. దీని మనకి స్టాప్ లాస్ అనేది 210 దగ్గర పెట్టుకోవాలి. 2 to 3 days హోల్డింగ్ పీరియడ్లో ఈ టార్గెట్ అనేది అచీవ్ చేసే అవకాశం ఉంది. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి JSW స్టీల్. దీన్ని దాదాపు 290 అరౌండ్గా బై చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చేసి 298, 300 టార్గెట్గా ఉంటుంది. సో స్టాప్ లాస్ అనేది 284, 280 ఆ జోన్ని స్టాప్ లాస్గా మెయింటైన్ చేసుకోవచ్చు. దీన్ని కూడా 2 to 3 days హోల్డింగ్ పీరియడ్గా పెట్టుకొని బయింగ్కి దిగచ్చు. ఓకే సూర్యదేవ్ గారు, ఇక మన మార్కెట్స్లోకి వెళ్ళినట్టయితే లాస్ట్ ఫ్యూ డేస్గా ఉన్న ఏదైతే ట్రెండ్ ఉందో ఈరోజు చూసుకున్నట్టయితే కొంత దానికి షార్ట్ కవరింగ్ ర్యాలీ లాగా అనుకోవచ్చు, ఒక ర్యాలీ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు మార్కెట్స్లో. బట్ స్టిల్ మార్నింగ్ వచ్చిన ఆ ర్యాలీని కూడా మార్కెట్స్ కొంత సస్టైన్ చేస్తూ కంటిన్యూ చేస్తూ కూడా ఇప్పటివరకు కూడా పాజిటివ్ అప్ ట్రెండ్ని కొనసాగిస్తూ వస్తున్నాయి కూడా. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతవరకు ప్రీవియస్ డౌన్ ట్రెండ్కి కొంత బ్రేక్ పడిందని అనుకోవచ్చు అంటారా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? సో షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సెల్ ఆఫ్కి కొద్దిగా బ్రేక్ పడినట్టే చెప్పుకోవాలి. సో కీలకమైన సపోర్ట్ని హోల్డ్ చేస్తూ దానిపైన ట్రేడ్ అవ్వడం గమనిస్తున్నాం. సో టెక్నికల్ ఇండికేటర్స్ పరంగా కూడా మనకు కొద్దిగా పాజిటివ్ డైవర్జెన్స్ అనేది ఏర్పడింది. కాబట్టి తాత్కాలికంగా ఈ డౌన్ఫాల్కి బ్రేక్ పడినట్టు భావించాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక షార్ట్ టర్మ్ బౌన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ బౌన్స్ కంప్లీట్ అయ్యే వరకు మనం బయింగ్కి దిగచ్చు. కీలకమైన సపోర్ట్ 10,050 ఆ దగ్గర మన స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. ఇన్ కేసు 10,050 కనుక బ్రేక్ డౌన్ అయితే లాంగ్ పొజిషన్స్లో నుంచి బయటకు రావాలి. కానీ ప్రస్తుతం ఉన్న టెక్నికల్ ఇండికేటర్స్ ప్రకారం 10,050 అనేది స్ట్రాంగ్గా సపోర్ట్గా బేస్ చేసుకొని ఉంది. కాబట్టి అది ఇప్పట్లో బ్రేక్ అయ్యే అవకాశం లేదు. సో ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే అండి, ఇక పవర్ స్పేస్లో కనుక చూసుకున్నట్టయితే అదానీ పవర్లో ఒక 2% పైగా ఒక అప్ మూవ్ అనేది చూస్తున్నాము. ఈ స్టాక్ టెక్నికల్లీ ఎలా ట్రేడ్ అవుతుందంటారు? సో అదానీ పవర్ దాదాపు కీలకమైన సపోర్ట్కి దగ్గరలోనే ట్రేడ్ అవుతుంది. అది 25 ఆ జోన్ అనేది కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పవచ్చు. దాని దగ్గర చాలాసార్లు సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఒక బౌన్స్ రావడం అనేది గమనించాం. సో ప్రస్తుతం ఆ లెవెల్ పైనే ట్రేడ్ అవుతుంది కాబట్టి ఒక మైనర్ బౌన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి 29 and 31 ఆ జోన్ వరకు బౌన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ బై చేసుకున్న వాళ్ళు అక్కడ సెల్లింగ్ చేసుకొని అక్కడ నుంచి బయటకు రావచ్చు. సో షార్ట్ టైంలో మాత్రం ఒక మైనర్ బౌన్స్ అవకాశం ఉంది. సో మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీక్నెస్ అయితే కొనసాగుతుంది. ఓకే అండి, కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు. హలో 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 మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? టాటా మోటార్స్ 330 పుట్ ఆప్షన్ ఉందండి, అలాగే ఎల్ఎన్టీ 1280 పుట్ ఆప్షన్ ఉంది. ఓకే, ఎల్ఎన్టీ 1280 1280 పుట్ ఆప్షన్ అండి. సో టాటా మోటార్స్ ప్రస్తుతం 330 దగ్గర స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తుంది కాబట్టి ఆ పుట్ ఆప్షన్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. సో షార్ట్ టైంలో ఒక బౌన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ పుట్ ఆప్షన్ పెద్దగా ఉపయోగపడే అవకాశం లేదు. సో వీలైనంత వరకు మీ పుట్ ఆప్షన్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. అది 330 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ప్రస్తుతం. సో మార్కెట్లో సెల్ ఆఫ్ కూడా కొద్దిగా బ్రేక్ పడినట్టు భావిస్తున్నాం కాబట్టి 330ని బ్రేక్ చేసే అవకాశం అయితే షార్ట్ టైంలో కనిపించట్లేదు. మనకు నెక్స్ట్ వీక్లో కూడా ట్రేడింగ్ డేస్ అనేది కొద్దిగా తక్కువగా ఉన్నాయి. సో ఆ సెల్ ఆఫ్ వచ్చే అవకాశం అయితే ప్రస్తుతం కనిపించట్లేదు. ఈ పుట్ ఆప్షన్ల నుంచి బయటకు రండి ఒకసారి. సో ఎల్ఎన్టీ విషయానికి వస్తే అది 1280 అన్నది రీసెంట్గా వచ్చిన బాటమ్, అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే ఆ సపోర్ట్ని హోల్డ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ 1280 పుట్ ఆప్షన్ల నుంచి కూడా బయటకు రండి.
ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫార్మా బేస్ స్టాక్స్లో ఈరోజు కొంత పాజిటివ్ ఫ్లాట్ దశలోనే ట్రేడ్ అవుతుండడం మనం చూస్తున్నాం. బట్ స్టిల్ సిప్లా లాంటి స్టాక్స్లో ఒక అప్ ట్రెండ్ అనేది వస్తున్నప్పటికీ కూడా రెస్ట్ ఆఫ్ ద ఫార్మా స్టాక్స్ కూడా కొంత ఈరోజు చూసుకున్నట్టయితే పాజిటివ్ మూమెంటంలోనే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. సో ముఖ్యంగా ఫార్మా బేస్ స్టాక్స్లో ఓవరాల్గా ఎలాంటి ట్రేడింగ్ స్ట్రాటజీని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? ఫార్మా బేస్డ్ స్టాక్స్ ఇంతకుముందు అనుకున్నట్టుగా బై అండ్ డిప్స్గానే భావించాలి. సో అది మీడియం టు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయింగ్ దిగచ్చు. దీంట్లో ఈ సన్ ఫార్మా కానీ డాక్టర్ రెడ్డిస్ కానీ కీలకమైన సపోర్ట్ని హోల్డ్ చేస్తూ దానిపైన ట్రేడ్ అవ్వడం గమనిస్తే ఇంకా కొద్దిగా పైకి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఒక స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తూ ఫార్మా స్టాక్స్లో మీడియం టు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయింగ్ దిగచ్చు. ఓకే అండి, ఇక మారుతిలో కూడా చూసుకున్నట్టయితే ఈరోజు మంచి ట్రేడింగ్ స్ట్రాటజీ అనేది కనిపిస్తుంది. ఈ స్టాక్ నియర్లీ 1.5% నుండి 2% మధ్య అప్ సైడ్ వ్యూతో ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఈ పాజిటివిటీ అనేది నెక్స్ట్ ఏ లెవెల్ దాకా కంటిన్యూ అవ్వచ్చు అంటారు మారుతిలో? మారుతి రీసెంట్గా కీలకమైన సపోర్ట్ని టెస్ట్ చేసి, అంటే మనకి 8,775 ఆ జోన్ని సపోర్ట్ తీసుకొని దాని అరౌండ్గానే ట్రేడ్ అవ్వడం గమనించాం ఫ్లాట్గా. సో ప్రస్తుతం ఆ రేంజ్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి ఒక షార్ట్ టర్మ్ బౌన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ మనకి ఒక 9,100 వరకు ఒక షార్ట్ టర్మ్లో బౌన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఆ జోన్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజెంట్లో హోల్డింగ్లో ఉన్న వాళ్ళు ఒకసారి అక్కడ ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. 9,100, 9,250 ఆ జోన్ దగ్గర ఒకసారి ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు శ్రవంతి. హలో హలో, చెప్పండి శ్రవంతి గారు. యా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అది నిఫ్టీ 10,350 కాల్ ఉందండి. ఓకే, హోల్డ్ చేయమంటారా లేదంటే సెల్ చేయమంటారా? ఓకే అండి. సో ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. 10,350, 10,320, 10,350 ఆ జోన్ వరకు నిఫ్టీ వచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. కొంచెం బౌన్స్ వచ్చినప్పుడు దాంట్లో నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. సో పెద్దగా మీకు 10,350 క్రాస్ అయితేనే దీంట్లో ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. షార్ట్ కవరింగ్ అనేది కొంచెం ఫాస్ట్గా వస్తే మనకు 10,400 వరకు కూడా బౌన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ప్రస్తుతం ఆ కాల్ ఆప్షన్కి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, హోల్డ్ చేయండి. ఓకే సూర్యదేవ్ గారు, ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్లో కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే అల్ట్రాటెక్ సిమెంట్ ఒకటి చాలా స్ట్రాంగ్గా ఈరోజు ట్రేడ్ అవుతూ ఉండడం చూస్తున్నాము. ఈ స్టాక్ నియర్లీ ఒక 2.5% వరకు కూడా అప్మూతో 4,036 ఆ లెవెల్ని కూడా హోల్డ్ చేస్తూ ట్రేడ్ అవుతూ వస్తుంది. సో అల్ట్రాటెక్ సిమెంట్కి షార్ట్ టర్మ్ వ్యూతో రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ అనేది ఎలా ఉన్నాయంటారు? అల్ట్రాటెక్ సిమెంట్కి కీలకమైన రెసిస్టెన్స్ వచ్చేసి 4,250 దగ్గరలో ఉంది. దానికి కీలకమైన సపోర్టు మనకి 3,900 దగ్గరలో కీలకమైన సపోర్ట్ ఉంది. సో ఆ సపోర్ట్ని హోల్డ్ చేస్తూ ఉంది కాబట్టి దాన్ని స్టాప్ లాస్గా మెయింటైన్ చేస్తూ ఒకసారి బయ్యింగ్ దిగచ్చు. షార్ట్ టైంలో కొద్దిగా బౌన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో 4,100, 4,200 ఆ జోన్ దగ్గర వచ్చినప్పుడు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు రావడం బాగుంటుంది. ఓవరాల్ ట్రెండ్ మాత్రం వీక్నెస్సే ఉంది. ఓకేనే అండి, ఆల్టర్నేటివ్గా మెయిల్స్ కూడా చూద్దాము. కృష్ణ మెయిల్ చేశారు. బాష్ 3 years ago 1,900లో తీసుకున్నాను, హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. 19,000లో తీసుకున్నారు బాష్ 3 years ago. సో బాష్ ట్రెండ్ ప్యాటర్న్ కనుక గమనిస్తే దాదాపు 25,250 ఆ జోన్ నుంచి సెల్ ఆఫ్ రావడం గమనించాం. సో అక్కడ కొద్దిగా డబుల్ టాప్ ఏర్పడి అక్కడ నుంచి సెల్ ఆఫ్ అనేది రావడం చూస్తున్నాం. ప్రస్తుతం డబుల్ బాటమ్ జోన్ అంటే 17,500 ఆ జోన్లో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఒక బౌన్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొద్దిగా హోల్డ్ చేయండి. మీరు ఆ బౌన్స్ వచ్చినప్పుడు ఆ బౌన్స్లో ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ ఒకసారి 21,000 వరకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడ వచ్చినప్పుడు మీరు ఒకసారి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, యా చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, ఐసిఐసిఐ ఫుడ్ ఒకటి ఉందండి. 280 రూపీస్, ₹1.50 ఒక 2 గ్రూప్స్ ఉన్నాయి. దాన్ని ఈరోజు ఉంచచ్చా లేకుంటే క్లోజ్ చేయొచ్చా పొజిషన్? ఓకే అండి. సో ఐసిఐసిఐ బ్యాంక్ ఫుడ్ 280. ఓకే అండి. ఐసిఐసిఐ బ్యాంక్ 280 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అండి. ఆ సపోర్ట్ ప్రస్తుతం బ్రేక్ అయ్యే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఆ పుట్ ఆప్షన్ల నుంచి బయటకు రండి. మనకు
ఎక్స్పైరీ కూడా దగ్గరలో ఉంది కాబట్టి ఆ ఎక్స్పైరీ లోపల 280ని బ్రేక్ చేసే అవకాశం అయితే లేదు. సో బౌన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఆ పుట్ ఆప్షన్లో నుంచి బయటకు రండి. ఓకే అండి. ఇక మెయిన్గా ఈరోజు చూసుకున్నట్టయితే కొంత బ్యాంక్స్ మన మార్కెట్స్కి ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు సూర్యదేవ్ గారు. ప్రైవేట్ బ్యాంక్స్లో లాస్ట్ ఫ్యూ డేస్గా ఏదైతే డౌన్ ట్రెండ్ అనేది ఉందో ఈరోజు చూసుకున్నట్టయితే ప్రైవేట్ బ్యాంక్స్లో ఒక అప్ సైడ్ మూవ్ అనేది కూడా మనం చూస్తున్నాము. మార్నింగ్ వచ్చిన అప్ ట్రెండ్ని బ్యాంక్స్ కొనసాగిస్తూ అదే అప్ ట్రెండ్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. సో బ్యాంకింగ్ స్టాక్స్లో ఈ ట్రెండ్ అనేది కొంచెం కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటారా? ఫర్దర్గా కంటిన్యూ అవ్వచ్చు అంటారా ఈ పాజిటివిటీ? సో నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ కన్నా ముందుగానే 200 డిఎంఏని బ్రేక్ డౌన్ చేసి దాని కింద ట్రేడ్ అవ్వడం చూసాం. సో ప్రస్తుతానికి మాత్రం ఇది షార్ట్ టర్మ్ బౌన్స్లో ఉంది కాబట్టి ఇది కొద్దిగా కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 24,600 అనేది కీలకమైన రెసిస్టెన్స్. దాన్ని కనుక బ్రేక్అవుట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ 24,800 వరకు ఒక బౌన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్గా మార్కెట్లో బేరిష్ సెంటిమెంట్ ఉన్నప్పుడు సడన్గా మన ట్రెండ్ అనేది అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది. సో ప్రస్తుతం అదే ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది మార్కెట్లో. సో ఓవరాల్గా ట్రేడర్స్ బేరిష్గా ఉన్నప్పటికీ చార్ట్ పరంగా గమనిస్తే మాత్రం ఇది బుల్లిష్గా కనిపిస్తున్నాయి. సో 24,600 24,800 అనేది నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ టార్గెట్స్గా చెప్పొచ్చు. ఓకే అండి. నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. రవికుమార్ మెయిల్ చేశారు. డీమార్ట్ అండ్ అశోక్ లేలాండ్ 10% ప్రాఫిట్స్తో హోల్డ్ చేస్తున్నాను, కంటిన్యూ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. డీమార్ట్ అండ్ అశోక్ లేలాండ్ 10% ప్రాఫిట్తో ఉన్నాను, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నాను. ప్రస్తుతానికైతే రెండు హోల్డ్ చేయండి. కొద్దిగా మార్కెట్లో కూడా కొద్దిగా అప్ సైడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా అప్ సైడ్ కంప్లీట్ అయ్యే వరకు హోల్డ్ చేయండి. మళ్ళీ ఆ రెసిస్టెన్స్ జోన్ వచ్చినప్పుడు అక్కడ ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు రండి రెండిట్లో కూడా. సో రెండు కూడా దాదాపు పీక్ లెవెల్స్లో ఉన్నాయి. ఎప్పుడైనా కానీ రివర్స్ అయ్యే అవకాశం ఉంది. సో ఓవరాల్గా నిఫ్టీ బేరిష్గా అయినప్పుడు ఈ రెండు స్టాక్స్లో కూడా బేరిష్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి, ర్యాలీస్లో ఎగ్జిట్ అవ్వండి. ఓకే. నెక్స్ట్ కాలర్ ఉన్నారు రాయ్పూర్ నుండి ప్రతాప్ రెడ్డి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ప్రతాప్ రెడ్డి, చెప్పండి. హోల్డ్ చేస్తున్నారా, తీసుకుందాం అనుకుంటున్నారా? హోల్డ్ చేస్తున్నారా, తీసుకుందాం అనుకుంటున్నారా? ఓకే అండి. సో వెల్స్పన్ దాదాపు రీసెంట్గా 120 రూపీస్ నుంచి కరెక్షన్ అనేది గమనించాం. సో దీనికి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి దాదాపు 45 ఆ జోన్లో ఉంది కాబట్టి ఆ జోన్ని మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్ ట్రెండ్ మాత్రం వీక్గా ఉంది. సో అది ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే సజెస్టబుల్గా లేదు, కొద్దిగా వెయిట్ చేయండి. వెల్స్పన్ ఇండియా అయితే నేను ఇన్వెస్ట్మెంట్ కోసం అడ్వైస్ ఇవ్వలేను. నెక్స్ట్ అది ఇంకొకటి ట్రాక్ చేయట్లేదండి, గుజరాత్ పీపవర్. ఓకే. నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. సురేష్ బాబు మెయిల్ చేశారు. 5 years వ్యూతో ఎస్ఐపి మోడ్లో ఏదైనా 5 స్టాక్స్ని సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. ఎస్ఐపి మోడ్లో? ఎస్, 5 years కోసం. ఎస్ఐపి మోడ్లో అంటే మీరు కొన్ని సెలెక్టివ్గా కొన్ని ఫార్మా స్టాక్స్లో ఉన్నాయి. ఆ ఫార్మా స్టాక్స్లో ఎస్ఐపి మోడ్లో మీరు ఎవ్రీ డిప్లో కొద్దిగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీరు ఎస్ఐపి అంటున్నారు కాబట్టి ఎవ్రీ మంత్ డివైడ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ని డివైడ్ చేసుకొని మీరు ఎవ్రీ మంత్ ఒక ప్రైస్లో మీరు ఆ క్వాంటిటీ అనేది మెయింటైన్ చేస్తూ కొనండి. అది మీకు లాంగ్ టైంలో మీకు ఆ బయింగ్ యావరేజ్ అనేది మీకు తగ్గుతుంది. సో ఎప్పుడు బౌన్స్ వచ్చినప్పటికీ ఇది మీకు లాంగ్ టైంలో ఇది అడ్వాంటేజ్ ఉంటుంది. మార్కెట్ డౌన్ సైడ్లో వెళ్తున్నప్పుడు మీరు యావరేజ్ చేసుకుంటే మార్కెట్ అప్ సైడ్ వచ్చినప్పుడు మీకు ముందుగా ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. సో మీరు కొన్ని సెలెక్టివ్గా కొన్ని స్టీల్ స్టాక్స్, కొన్ని ఫార్మా స్టాక్స్ కొన్ని అది మీరు బై చేసుకొని మీరు ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే అండి. నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. కుమార్ మెయిల్ చేశారు. ఐడియా సెల్యులర్ మార్చ్ ఫ్యూచర్ 78లో సెల్ చేశాను, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. 78. సో ఐడియా సెల్యులర్ దాదాపు 72, 77 ఆ జోన్ దగ్గర కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. సో మీరు 78లో సెల్ చేశా అన్నారు. మీరు ఒకసారి షార్ట్ పొజిషన్లో నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. షార్ట్ టైంలో కొద్దిగా ఇది మళ్ళీ ఒక 81
85 ఆ జోన్ మధ్యలోకి కొంచెం బౌన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి షార్ట్ పొజిషన్ల నుంచి బయటకు రావడం మంచిది. సో ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ కూడా కొంచెం బేరిష్ నుంచి బుల్లిష్గా కొద్దిగా మారింది షార్ట్ టైంలో కాబట్టి మీరు షార్ట్ పొజిషన్స్లో నుంచి మాత్రం బయటకు రండి. ఫ్రెష్ షార్ట్ కూడా చేయొద్దు. సో ఇలాంటి సిచ్యువేషన్లో లాంగ్ పొజిషన్స్లోకి ఎంటర్ అవ్వడమే కొంచెం ప్రాఫిటబుల్గా ఉంటుంది. ఓకే అండి. ప్రియా మెయిల్ చేశారు, BEML 1480లో 30 షేర్స్ని తీసుకున్నాను, హోల్డ్ చేయమంటారా లేదంటే యావరేజింగ్కి వెళ్ళమంటారా అని అడుగుతున్నారు. 1480లో తీసుకున్నారు. సో మీరు 1480లో తీసుకున్నారు. ప్రస్తుతం ఆ లెవెల్ నుంచి కూడా కిందికి రావడం గమనిస్తున్నాం. 1480 నుంచి ప్రస్తుతం కీలకమైన సపోర్ట్ 1000 లెవెల్లో ట్రేడ్ అవుతుంది. సో ఇది మధ్యలో పెద్దగా బౌన్స్ అనేది రాకుండా సెల్ ఆఫ్ రావడం చూసాం కాబట్టి కొద్దిగా షార్ట్ టైంలో కొద్దిగా బౌన్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది టెక్నికల్గా. సో ఆ టెక్నికల్గా బౌన్స్ వచ్చినప్పుడు మీరు ఆ బయింగ్ రేట్కి దగ్గరలో అంటే దాదాపు 1400 ఆ జోన్ వచ్చినప్పుడు దాంట్లోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. ఓవరాల్ ట్రెండ్ మాత్రం డౌన్ సైడే ఉంది. ర్యాలీస్ వచ్చినప్పుడు మాత్రం దీంట్లోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. ఓకే అండి. వెంకటకృష్ణ మెయిల్ చేశారు, జిందాల్సో 134లో తీసుకున్నాను అండ్ కరెంట్ ప్రజెంట్ ప్రైస్ చూసుకున్నట్టయితే 121 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో షార్ట్ టర్మ్ యూతో ఏమైనా కంటిన్యూ చేయమంటారా, దీన్ని ఎగ్జిట్ అవ్వమంటారా? ఇక్కడ తీసుకున్నారు 134లో తీసుకున్నారు. సో జిందాల్సో అని గమనిస్తే దాదాపు 180 నుంచి సెల్ ఆఫ్ రావడం కీలకమైన సపోర్ట్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. కీలకమైన సపోర్ట్ వచ్చేసి దీనికి 117 దగ్గరలో ఉంది. సో 117 హోల్డ్ చేసినంత వరకు ఒక మైనర్ బౌన్స్ వచ్చే అవకాశం టెక్నికల్గా ఉంది కాబట్టి మీరు బై చేసిన రేటు 145 ఆ జోన్ వరకు వచ్చే అవకాశం అయితే లేదు. కాకపోతే మీరు 130, 135 ఆ జోన్ వచ్చినప్పుడు ఈ స్టాక్లో నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. అది ఓవరాల్ టెక్నికల్గా మాత్రం ట్రెండ్ వీక్గానే ఉంది కాబట్టి మళ్ళీ ఒక సెల్ ఆఫ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే అండి. మౌనిక మెయిల్ చేశారు, లాంగ్ టర్మ్ యూతో శ్రేయి ఇన్ఫ్రా, వోల్ట్ టైమ్ ట్రాన్స్ఫార్మర్స్, క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ తీసుకొచ్చింటారా, ఎంట్రీ లెవెల్స్ ఏంటి అని అడుగుతున్నారు. శ్రేయి ఇన్ఫ్రా, వోల్ట్ టైమ్ ట్రాన్స్ఫార్మర్స్, క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్. సో మీరు లాంగ్ టర్మ్ కోసం అంటున్నారు కాబట్టి ఇవన్నిట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కాకపోతే ఒకే ప్రైస్ లెవెల్లో ఎంటర్ కావద్దండి. మీరు కొద్దిగా 2-3 కరెక్షన్స్లో దీంట్లో ఎంటర్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఓవరాల్ ట్రెండ్ మాత్రం వీక్గానే ఉంది. ఇప్పటికిప్పుడు పైకి వెళ్ళే అవకాశాలు అయితే లేవు కాబట్టి మీరు డివైడ్ చేసుకొని మీ క్యాపిటల్ని డివైడ్ చేసుకొని 2-3 ప్రైస్ పాయింట్లో ఈ స్టాక్స్ని యావరేజ్ చేయడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి మాత్రం ఇది ఫ్లాట్ ట్రేడ్లో ఉంది. సో ఓల్డ్ టైంప్ వచ్చేసి 1226 దగ్గర రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తుంది. కీలకమైన సపోర్ట్ వచ్చేసి 10,950 ఆ జోన్లో ఉంది. సో ఒకసారి ఆ 950 వచ్చినప్పుడు ఒకసారి బై చేసుకోండి. మళ్ళీ ఇంకొకసారి డిప్ వచ్చినప్పుడు అట్లా 2-3 ప్రైస్ పాయింట్లలో మీరు యావరేజ్ చేసుకుంటూ ఉండండి. లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు బయింగ్ యావరేజ్ అనేది తగ్గుతుంది. సో మీకు లాంగ్ టైంలో ఇలాంటి బయింగ్ యావరేజ్ తగ్గినప్పుడు బౌన్స్ వచ్చినప్పుడు మీకు అడ్వాంటేజ్గా ఉంటుంది. సురేష్ రెడ్డి మెయిల్ చేశారు, అలంకిత 86లో తీసుకున్నాను, హోల్డ్, ఎగ్జిట్ ఆర్ యావరేజ్ అని అడుగుతున్నారు. 86లో తీసుకున్నారు. సో అలంకిత దాదాపు మీరు తీసుకున్న రేటే హైయెస్ట్ అని చెప్పొచ్చు. దాదాపు అది మ్యాక్సిమం 88 వరకు రావడం, అక్కడ నుంచి కంటిన్యూస్గా సెల్ ఆఫ్ రావడం అనేది చూస్తున్నాం. అంటే దాదాపు 50% కరెక్షన్ అయితే అయిపోయింది. సో ప్రజెంట్ చార్ట్ ప్యాటర్న్ గమనిస్తే చాలా వీక్గానే ఉంది. కాకపోతే షార్ట్ టైంలో కొద్దిగా బౌన్స్ వచ్చే అవకాశం ఉంది. మీరు కొన్న రేట్ మాత్రం వచ్చే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. ఇది దాదాపు ఇక్కడ నుంచి దాదాపు 60-65 జోన్ వరకు వచ్చినప్పుడు ఆ ర్యాలీలో ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మీరు కొన్న రేట్ మాత్రం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి టెక్నికల్గా. ఓకే సూర్యదేవ్ గారు, ఫైనలీ మార్కెట్స్ ట్రెండ్పై విశ్లేషణ ఏంటంటారు? ఐ మీన్ సెకండ్ హాఫ్లో మార్కెట్స్ మొమెంటం అనేది ఎలా ఉండే అవకాశం ఉందంటారు? సో ఓవరాల్గా ఈరోజు కీలకమైన సపోర్ట్ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ ఆ గ్యాప్ని ఫిలప్ చేయకుండా దానిపైనే హోల్డ్ చేస్తుంది కాబట్టి ఈ సెకండ్ హాఫ్లో ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. నిఫ్టీలో 10,295, 10,300, 10,320 ఆ జోన్ వరకు ఒక ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. సో ఫ్రెష్ బయింగ్కి దిగచ్చు. దీంట్లో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. సో 10,050 అనేది పొజిషనల్ స్టాప్ లాస్గా మెయింటైన్ చేస్తూ లాంగ్ పొజిషన్ దిగచ్చు. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సిమిలర్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఆ గ్యాప్ని అనేది ఫిలప్ చేయలేదు. గ్యాప్ దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి రావడం చూస్తున్నాం కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో కూడా 24,600 ఆ జోన్ వరకు ఒక బయింగ్ వచ్చే అవకాశం ఉంది. ఆ బౌన్స్లో
ప్రజెంట్ ఇక్కడ కొనుక్కొని ఆ బౌన్స్ దగ్గర ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బాగుంటుంది. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. సో వియర్స్ ప్రెసెంట్ మార్కెట్ స్ట్రెంత్ చూస్తే నిఫ్టీ 63 పాయింట్స్ పాజిటివ్గా 10,187 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 230 పాయింట్స్ పాజిటివ్ దూరంతో 33,227 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ 169 పాయింట్స్ పాజిటివ్గా 24,337 వద్ద